మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మృత్యువు ఏ రూపంలో ఎలా కబళిస్తుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. అయితే విజయనగరం జిల్లాలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా కొండవెలగడ గ్రామానికి చెందిన యువ క్రీడాకారిణి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అయితే వెయిట్ లిఫ్టర్‌గా రాణిస్తున్న సత్యజ్యోతి నిన్న వాళ్ళ సోదరితో కలిసి కొండవెలగడలోని ప్రాక్టీస్‌కి వెళ్తున్న సమయంలో దుర్ఘటన లారీ రూపంలో మృత్యు కబళించిందని చెప్పొచ్చు. అయితే సత్యజ్యోతి ఎన్నో అవమానాల్ని, ఎన్నో అన్నిటిని నిలదొక్కుకొని క్రీడాకారిణిగా రాణిస్తున్న సమయంలో మృత్యువు ఈ రూపంలో ఇలా కబళించడం అయితే చాలా విషాదం అని చెప్పొచ్చు. అయితే 2 ఏళ్ల క్రితము తల్లిని కోల్పోయింది. నెల క్రితం, ఇంకా నెల కూడా కాలేదు, తండ్రిని కోల్పోయింది. ఇంతలోనే అంటే తల్లి, తండ్రిని కోల్పోయినా సరే ఎంతో ధైర్యంగా జీవితాన్ని కొనసాగిస్తూ, తనకి ఇష్టమైన వెయిట్ లిఫ్టర్‌గా రాణిస్తూ విజయనగరం జిల్లాకి ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. అటువంటి యువ క్రీడాకారిణి మృత్యు రూపంలో ఏదైతే ఉందో కొండవెలగడ దగ్గరైతే ఇద్దరు కూడా వాళ్ళ సోదరి ఎవరైతే గాయత్రి ఉన్నారో అలానే సత్యజ్యోతి కూడా వస్తున్నారు. వెనక కూర్చున్న సత్యజ్యోతి లారీ గుద్దుగానైతే పడిపోయింది. తన మీద నుంచి లారీ వెళ్ళిపోయింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే సత్యజ్యోతి మృతి చెందింది. అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే డెడ్ బాడీని మార్చురీ దగ్గర తీసుకొచ్చారు. ఇక్కడైతే కుటుంబ సభ్యులు అలానే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోచ్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము రండి. నా పేరు చిన్ని అండి, అడ్వకేట్. నేను 2000 సంవత్సరం నుండి వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాను. అలాగే ఈ అమ్మాయి నాకు కోడవలస పార్క్లో 3 సంవత్సరాల నుండి తెలుసు. ఈ అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్ బాగానే చేస్తుంది, డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేస్తుంది. మా సీనియర్స్ ఏమైనా మేము అందరం కలిసి మధ్య కోచ్ అండర్లో చేస్తాం. సో నేను సీనియర్ వెయిట్ లిఫ్టర్ని. ఈ అమ్మాయికి ఏమైనా మెడికల్ గట్టు ఉంటే నేను చెప్తున్న కోచ్ షెడ్యూల్ ఇవ్వగానే, కోచ్ బయటికి వెళ్ళినప్పుడు, కోచ్ లేనప్పుడు కూడా నేనే చూస్తుండేవాడిని. అమ్మాయి చాలా డెడికేట్గా వర్క్ చేస్తుంది, హార్డ్ వర్క్ కూడా చేస్తుంది. సో ఏంటంటే నెక్స్ట్ ఈ మధ్యన రీసెంట్గా రైల్వేలో కూడా జాబ్ కొట్టింది. 2 years అవుతుంది. తర్వాత మన శుక్రవారం వరకు మేము ప్రాక్టీస్ చేసాం. ఇది శుక్రవారం, శనివారం, ఆదివారం స్టేట్ మీట్ అవుతుంది కొండవెలగడలో. శుక్రవారం వరకు మేము ప్రాక్టీస్ చేసాం. ప్రాక్టీస్ చేసిన శనివారం రెస్ట్ తీసుకోమా, ఆదివారం మీకు కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఆదివారం, ఈరోజు ఆదివారం 7 గంటలకి ఆవిడ వెయిట్ ఇవ్వాలి. వెయిట్ తర్వాత ప్రాక్టీస్ అవుతుంది. మేము అందరం కలిసి ఆదివారం వస్తామని చెప్పాము. అయితే ఈ మధ్యన సాయంత్రం మన అక్క ఈవిడి బండి మీద ఎత్తుండగా టిప్పర్ లారీ కొట్టింది. టిప్పర్ లారీ కొట్టగానే ఈవిడ మరి సైడ్కి పడిపోయి అమ్మాయిని ఆ టిప్పర్ లారీ ఈడ్చుకుని వెళ్ళిపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. ఒక రీసెంట్గా ఈ నాన్నగారు కూడా మాతో అడ్వకేట్ కొలుగు 4 రోజులు కూడా అవ్వలేదు చనిపోయి. ఈ మధ్యలో ఇది జరగడం మాకు చాలా బాధగా ఉన్నది. మా విజయనగరం కొండవెలగడ వెయిట్ లిఫ్టర్స్ ఒక ఎత్తు అయితే, విజయనగరంలో వెయిట్ లిఫ్టర్స్ ఈ అమ్మాయి మంచి డెడికేటెడ్గా వర్క్ చేసేది. కోటరామ పార్కులో కూడా చాలా దీనిగా చేసేది. విజయనగరం కూడా ఈ ప్లేస్ కూడా ఈ అమ్మాయి వీటిలో ప్లేస్ తెస్తుంది. విజయనగరం హెడ్ క్వార్టర్కి మంచి ప్లేస్ తెచ్చే అవకాశాన్ని మిస్ అయ్యాము. అలాగే మా కోటరామ పార్కులో ఉన్న మంచి వెయిట్ లిఫ్టర్లో వన్ ఆఫ్ ది ఈవిడ కూడా ఒక వెయిట్ లిఫ్టర్. కానీ ఆ అమ్మాయిని కూడా మిస్ అయిపోయాం. అసలు ఈ అమ్మాయికి ఇలా జరిగిందని కూడా ఇప్పటికీ మేము మర్చిపోలేకపోతున్నాం. చాలా బాధగా ఉన్నది. నిన్న ఒక విషాదమైన సంఘటన విజయనగరంలో జరగడం చాలా బాధాకరమైన విషయం. సత్యజ్యోతి అనే యువతి 24 సంవత్సరాలు. ఆవిడ స్పోర్ట్స్లో వెయిట్ లిఫ్టింగ్లో స్టేట్ ఛాంపియన్గా ఉండి మనకి నెల్లిమర్ల మండలంలో ఉన్న కొండవెలగడలో వెయిట్ లిఫ్టింగ్ స్టేట్ ఛాంపియన్షిప్ జరుగుతున్న సందర్భంలో ఆవిడ దాంట్లో పాల్గొనడానికి వెళ్ళడం, ఆ 2 wheelers మీద వాళ్ళ సిస్టర్ ఆవిడ కూడా వెళ్తుండగా ఒక క్వారీ లారీ వచ్చి వీళ్ళకి డాష్ ఇవ్వడం అనేది నిజంగా చాలా విచారతగిన విషయం. మంచి భవిష్యత్తు ఉన్న ఈ అమ్మాయికి ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. రాష్ట్ర వ్యాప్తంగా ఛానల్లో కూడా చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాగే మనకి ఈరోజు మా మేడం గారు, ఎమ్మెల్యే గారు కూడా ఇమ్మీడియట్గా రాత్రే అందరినీ కూడా అలర్ట్ చేసి ఇక్కడ ఇవాళ ఆదివారం అయినప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళకి కుటుంబానికి ఇబ్బంది లేకుండా పోస్ట్ మార్టం చేయించి ఇక్కడ సూపరింటెండెంట్ గారికి అలాగే కలెక్టర్ గారికి అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే శాప్ చైర్మన్ గారు కూడా మాట్లాడారు. ఆయన కూడా ఇమ్మీడియట్గా ఈ కార్యక్రమం ముందు అర్జెంటుగా చేయమని చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఇలాంటి వార్త అనేసరికి అందరూ కూడా మనసు చెలించింది. మా ప్రాంతం బాబామెట్ట ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నారు. ఏడుకోళ్ళు ఎదురుగుండా
ఆవిడ భవిష్యత్తులో వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళ ముగ్గురు అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా జాబ్స్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఈ రకంగా ఈవిడ కూడా టీటీగా రైల్వేలో చేస్తున్నారు. ఈవిడ ఇలాగా మనకి ఈ రకంగా స్వర్గస్థులు అవడం అనేది అందరిలో కూడా విజయనగరంలోని ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా చాలా బాధ కలిగించే విషయం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని ఆవిడ కుటుంబ సభ్యులందరికీ కూడా మా అందరి తరఫున పార్టీ అవనియండి మా ప్రజలు క్రీడాకారులు అందరి తరఫున ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ నేను స్పోర్ట్స్ స్కూల్లో ఉండేదాన్ని. నన్ను చూసి మా చెల్లి వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసింది. మా అమ్మగారు బాగోపోవడం కారణంగా కొన్ని సంవత్సరాలు ఆపేసింది. మళ్ళీ తర్వాత మళ్ళీ మా అమ్మగారికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మళ్ళీ అలా చేసింది. ప్రాక్టీస్ చేసిన తర్వాత రైల్వేలో దానికి జాబ్ వచ్చింది చిన్నవాళ్ళ. ఆ తర్వాత అది ఎప్పుడైనా నన్ను చూసి నేర్చుకున్నాను, నన్ను చూసే చేశాను అక్క అని చెప్పాను. ఇప్పుడు కూడా టోర్నమెంట్ ఉంది కాబట్టి అది నాతో వచ్చింది. మేము ఇద్దరం కలిసి కొండవేలుగా వెళ్ళాం. అంతలోనే లారీ మొత్తం దాన్ని పైనుంచి దాన్ని తీసుకెళ్ళిపోయారు. పిలిచింది అక్క అని. నేను ఏం చేసే పొజిషన్లో అయితే నేను లేని దానికి ఆ చివరి మాట అక్క అని పిలవడమే. దాని దగ్గర నుంచి నేను వెళ్ళాను. నాన్న ఉంటే ఇంకో నాన్నకి అమ్మకి ఇద్దరికి బాగా చూసుకొని ఇద్దరిని పంపించింది. ఇది కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను. రీసెంట్ గా మీ నాన్నగారు కూడా చనిపోయారు అనేసి తెలుస్తుంది. అక్టోబర్ 18 లాస్ట్ మంత్ 18 చనిపోయారు. నెల కూడా అవ్వలేదండి మా నాన్నగారు చనిపోయింది. అమ్మ చనిపోయే సంవత్సరం అయింది. చూసారు కదా, వాళ్ళ సిస్టర్ అయితే ఇక్కడ తీవ్రంగా రోధిస్తుండటం మనకు అనిపిస్తుంది. అంటే ఇద్దరు కూడా ప్రాక్టీస్కి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. ఏదేమైనా సరే మంచి క్రీడాకారిణి మన విజయనగరం జిల్లా కోల్పోయిందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అఖిల్తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.